నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకం మెటీరియల్తో 2 వరుసల రహదారి నిర్మాణం రోడ్డు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే రోడ్డు నిర్మాణ పనులు నాంపల్లి నుండి కొండమల్లపల్లి మధ్య జరుగుతున్న 2 వరుసల రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకం మెటీరియల్ వాడుతున్నారు. బండరాలతో రోడ్డు నిర్మాణం జరపడం వల్ల రోడ్డు నిర్మాణం పటిష్టంగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకం మెటీరియల్తో 2 వరుసల రహదారి నిర్మాణం రోడ్డు భవనముల శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే రోడ్డు నిర్మాణం పనులు నాంపల్లి నుండి కొండమల్లపల్లి మధ్య జరుగుతున్న 2 వరుసల రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాసిరకం మెటీరియల్ వాడుతున్నారు. బండరాలతో రోడ్డు నిర్మాణం జరపడం వల్ల రోడ్డు నిర్మాణం పటిష్టంగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో R&B ఇంజనీరింగ్ శాఖ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయవలసి ఉండగా వారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీనితో సదరు కాంట్రాక్టర్ తన ఇష్టారీతిగా పెద్ద గ్రానైట్ సైజుకు మించి రాళ్లను ఉపయోగిస్తున్నారు. ఇట్టి రాళ్లను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించడం వల్ల డబుల్ రోడ్డు నిర్మాణం జరిగిన తొందరలో రోడ్డు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇట్టి విషయమే R&B ఇంజనీరింగ్ శాఖ అధికారులను సత్య న్యూస్ వివరణ కోరగా 100 mm నుండి 150 mm సైజు వరకు గల రాళ్లను వాడవచ్చని తెలిపారు. అదేవిధంగా తాము సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో ఉన్నామని, పర్యవేక్షణలో లేమని తెలిపారు. ప్రస్తుతం మనము నాంపల్లి నుండి కొండమల్లపల్లి వరకు జరుగుతున్నటువంటి 2 వరుసల రహదారి నిర్మాణంలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈ రహదారి రోడ్డు నిర్మాణంలో పెద్ద బండరాళ్లతోని రోడ్డు నిర్మాణం జరుపుతూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి పెద్ద బండరాళ్లతోటి రోడ్డు నిర్మాణం జరపడము ఎక్కడ చూడలేదు. ప్రజలు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. ఇలాంటి బండరాళ్లతో కూడా రోడ్డు నిర్మాణం జరుపుతారా? ఒకవేళ ఇలా రోడ్డు నిర్మాణం జరిపితే దీని యొక్క కాలపరిమితి ఎంతవరకు ఉంటుంది? ఇవి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే నిర్మాణం జరుపుతున్నారా అని ప్రజలు ఆశ్చర్యానికి కొంత లోనవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు నిర్మాణం జరిగే క్రమంలో R&B శాఖ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఇక్కడ ఉండాల్సి ఉంది. కానీ
వాళ్ళు ఇక్కడ బాధ్యతగా ఉన్నట్టు ఎక్కడ కూడా కనబడట్లేరు. ఈ రోడ్డు నిర్మాణంలో ఇంజనీరింగ్ శాఖ వైఫల్యము స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కానీ ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఈ రహదారిని ఇట్లా అర్ధాంతరంగా దీన్ని నాసిరకము మెటీరియల్ను వాడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇంజనీరింగ్ శాఖ అధికారులు తక్షణమే చొరవ చూపి జిల్లా ఉన్నతాధికారులు సైతము ఈ వైపు చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ బండరాలను వినియోగించకుండా నాణ్యతతో కూడినటువంటి మట్టి, సన్నకంకర లాంటి వాటిని ఇక్కడ ఉపయోగించాలని చెప్పేసి మేము సత్యన్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఒకవేళ నిజంగా ఇలాంటివి ఉపయోగించినట్టయితే రోడ్డు నిర్మాణంలో ఏమైనా లోపాలు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చేరవేస్తున్న టిప్పర్ల సహాయంతో, పెద్ద పెద్ద వాహనాల సహాయంతో ఈ బండరాలను తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతూ ఉన్నది. తక్షణమే అధికారులు ఇటువైపు చొరవ చూపి ఈ రోడ్డు నిర్మాణము సక్రమంగా సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నాసీ రకము మెటీరియల్ కాకుండా మంచి క్వాలిటీతో కలిగినటువంటి మెటీరియల్నే వాడుతూ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓ2 స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్యన్యూస్.